చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా అయ్యాల్టి మోక అబ్బాబాబాబా ఈ నడుమ ఏపీలో ఒకటే ముచ్చట తిరుగుతున్నది. అది ఏందనంటే మంత్రి నారా లోకేష్ గురించుల్లా ఏపీ జనాలు అయితే ఏమో మాట్లాడుతున్నారు అనుకో రాదురి. ఏదున్నా వెంటనే చెప్పంగానే స్పందించాలంటే నారా లోకేష్ బాబే గమన పొరగానికి ఇబ్బంది ఉందంటే ఆయన ఆదుకున్నాడు. ఇక ఇవాళ ఒకరికి అవయదానం ఉంటే మళ్ళీ అది కూడా చేయించుడు. క్షణాల మీద స్పందిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఎక్కడ ఆయన దృష్టికి ఏం వచ్చినా వెంటనే ఆపద తీరుస్తున్నాడు. అగో నమస్తే సారు నీలెక్కుండాలి. ఇక గిది లేకనే కదా మాకు గిన్ని రోజులు తిప్పలైనాయి. ఆ గాలిపక్క పార్టీ వాళ్ళు ఉండగా అంత గాలి గత్తరగత్తర. కానీ ఇప్పుడు ఏపీ ఎంత నిమ్మలంగా ఉందంటే మురిసి ముప్పందం అవుతురు జనాలు. కావాలంటే చూద్దాం రా ముచ్చట. నాయకుడంటే గిట్లుండాలా, జనాలకు ఆపదొచ్చిందంటే చాలు ఎక్కడున్నా సరే పోవుడే అన్నట్టు లెక్క. ఎవలనుకుంటుండ్రా, ఏపీ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్ననుల్లా మల్యోత్యాప మానవత్వం చాటుకున్నాడు. సోషల్ మీడియాలో తన దృష్టికొచ్చిన సమస్యల మీద జల్దిన స్పందిస్తుండు. జనాలకు అందుబాటులో ఉండుకుంటా సాయం చేస్తాండు. లోకేష్ అన్న సేవా గుణం మీద జనాలు ప్రశంసలు కురిపిస్తుండ్రనుకో రాదుర్రి. ఇక ఇప్పుడు లోకేష్ అన్న క్షణాల స్పందించుడుతోటి ఇక ఒకళ్ళకు అవయవదానం ఇంకొకళ్ళకు ప్రాణాలను నిలబెట్టింది చూడుండ్రి. నాయకుడు సకాలంలో స్పందించి అందించే సాయం వెలకట్టలేనిది. మంత్రిగా మస్తు పనులతోటి బిజీగా ఉండే నాయకుడు బాగా అవసరమైన మెసేజ్లకు సరైన సమయంలో స్పందిస్తే ప్రాణాలు కూడా నిలబడతాయి. ఉల్లా నారా లోకేష్ అన్న స్పందన గీ ముచ్చట్ని మరోసారి నిజం చేసింది. గుంటూరు రమేష్ దావకాన్లా ఒక ఆమె బ్రెయిన్ డెడ్ అయిందట. ఇక యువతి తల్లిదండ్రులు ఆర్గన్ డొనేషన్ చేసేందుకు అంగీకరించిండ్రట. ఇక దాంతో ఆర్గన్ ఆపరేషన్లకు సిద్ధంగా ఉన్నోళ్ల జాబితాను రమేష్ దావకాన పరిశీలించి వివిధ దావకాన్లకు గవిటిని వంపే ఏర్పాట్లు చేసిందట. ఇక దాంతో బ్రెయిన్ డెడ్ అయిన యువతి 4-5గురికి ప్రాణదానం చేసిందుల్లా. కానీ గుండె తరలింపు విషయంలో మాత్రం సమస్య వచ్చి పడ్డదట. గుండె మార్పిడి ఆపరేషన్ కు సిద్ధంగా ఉన్న మనిషి తిరుపతిలో ఉన్నాడట. ఆర్గాన్ ను గుంటూరు నుంచి తిరుపతికి తరలించాలంటే గంటల సమయం పడుతుంది. ఇక గంట సేపటి దాకా గట్లుంచుతారు రానుల్లగా అవయవాన్ని. అదే సమయంలో విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి తరలించేందుకు విమానాలు కూడా అందుబాటులో లేవట. ఈ ముచ్చట మీద సహకరించాలని రమేష్ దవాఖానా సిబ్బంది నారా లోకేష్ అన్నకు మెసేజ్ పెట్టిండ్రట. గా మెసేజ్ గిట్లచ్చుడు గట్ల యూసుడు నిమిషాలలోనే నారా లోకేష్ అన్న సొంత పైసంతోటి ఇక విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక బండిని ఏర్పాటు చేపించి ఇక మొత్తానికైతే గల ప్రాణాలను కాపాడిండు చూడుండ్రి. మనసున్న నాయకుడు లక్షణం గిది అని చెప్పి అందరైతే మస్తుగా సంబరపడుతుండ్రు. ఆగో పూల దండాలు చూసినాం, పైసల దండాలు చూసినాం, కూరగాయల దండాలు చూసినాం. కానీ మీరు ఎప్పుడన్నా మిరపకాయల దండ చూసిరా? మిరపకాయల దండ చేసుకొని ఏం చేస్తారా? పెయ్యి అంతా బగ్గున మండుతుంది కదా అని మీ అనుమానం కదా? పెయ్యి కాదురయ్యా, నాకు కింద మీద మనసే మండుతుంది. ఆరుగాలం కష్టం చేసి అప్పులు తెచ్చుకొని మిరపతోట వేసుకుంటే గిట్టుబాటు ధరే లేదా? ఇక ఎట్లా చేయాలి మేము అని ఇక మిరప చేనులోనే రైతు అంగిప్పి ఆ మిరపకాయల దండ వేసుకొని అత్యంత ధరణకు దిగిన అనుకో రాదురి. ఇక మా మంట ఇట్లనే తెలవాలి కదా అని ఆ మంటకు ఎట్లా చెప్పాలని మిరపకాయలే పేకంగా దండ వేసుకొని కూర్చున్నాడల్లా. మరి సర్కారు ఏం చేస్తుందో తెలియదు. కానీ ఇంతకు ఏ ఊరు మరి ఎక్కడ రైతు ఏందనేది కదా అనుమానం. రాడిపోదాం. ఇక పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోతే గుండెలు వలిగినంత పనైతదుల రైతుకు. ఇక ఖమ్మం జిల్లాలో కస్నతండాల నాగేశ్వరరావు అనే రైతు ఇక ఏం చేయాలనో అర్థం కాక ఇన్నూత రీతిలా నిరసన వ్యక్తం చేసిండు. పాపము మెడల మిర్చి దండేసుకొని చేతుల ప్లకాడుతోటి మిర్చి కళ్ళంలనే ఇక అర్ధనగ్నంగా కూర్చొని నిరసన తెలిపిండు. ఇక గంత బాధ ఏమొచ్చిందయ్యా అంటే ఆయన మాటలనే ఇందాం పాండ్రి ఓ త్యాప. రైతులు కష్టపడి మిర్చి పండించారు. కానీ మిర్చికి రేటు లేక వేసిన పెట్టుబడి కూడా వెళ్ళక కూలీలకు వెళ్ళక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తక్షణమే కూడా ఇది అసెంబ్లీలో తీర్మానం చేసి 25,000 రూపాయలు ఇవ్వాలని నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకొని వ్యవసాయం చేసి పిల్లలకు చదివించాలని అప్పులు తీర్చాలని ఎన్నో రైతు బాధపడుతుంటే ఆశపడుతుంటే మిర్చికి రేటు వస్తుంది అనుకున్నారు. కానీ ఇంత దారుణంగా రేటు పడిపోతుందని ఎవడికి తెలియదు. దీన్ని ప్రభుత్వం చొరవ తీసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతులకి గిట్టుబాటు అయ్యేటట్టు 25,000 రూపాయలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఆగో హిన్నరానులా గదన్నట్టు కథ. సర్కారు మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తలేదు అని చెప్పి గీ ముచ్చట్ల విఫలమైందని ఆరోపించుకుంటా గీ తీరుగా నిరసన తెలిపిండు. ఇక దాంతో పాటు ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సర్కారు పూర్తి స్థాయిలో ఏనకెపాయి. ఇక మా బాధలు ఎవరు చూస్తారు అని చెప్పి గీ తీరుగా విమర్శించుకొచ్చిండులా. మిర్చి పంటకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. అప్పు చేసిన అప్పు ఇంకా ఎక్కై పడ్డది గాని ఏం చేసుడు అని చెప్పి గీ తీరుగా మిర్చి దండ మెడలేసుకొని మస్తుగా బాధపడ్డాడులా. ఇప్పటికైనా సర్కారు జర మొర ఆలకించి మిర్చికి మద్దతు ధర కల్పించాలని కోరుతున్నాడు గీ రైతు నాగేశ్వరరావు. ఇక గీ భువనేశ్వర్ మేడం అయితే కుల్లం మాట్లాడుతుంది. ఉన్న ముచ్చట ఉన్నట్టే చెప్తుందిలా.
మొత్తానికి ఏపీ ప్రజలకు స్వాతంత్రం వచ్చింది కూటమి సర్కారు వచ్చినాక. లేకపోతే 5 ఏళ్ళు ఏమి నిర్బంధము, ఏం అరాచకము, ఎంత గాయి గతర చేసిరు గాలిఫంక పార్టీ వాళ్ళు. అమ్మ నాయన ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు ఏపీ జనం అని చెప్పని కుప్పంలో పర్యటిస్తున్నది కదా ఆ మేడము. ఇక 2వ రోజుకు పోయింది అన్నట్టు మీరు ఏం ఫికర్ చేయగా బేఫికర్ ఉండురి. ఏం కావాలి, ఎట్లా కావాలి, చెప్పిన కాడికి చేస్తాము, అన్నీ అయితేనే ఉంటాయి. ఓటనుకోటి అభివృద్ధి. ఇప్పుడు నిమ్మలంగా లేదా ఏపీ, ఇప్పుడు ఆనందంగా లేదా అని చెప్పి అనుకొచ్చింది. ఒకసారి ఆ మేడం మాటలు విన్నాం రాజు. ఏపీ జనాలకు మళ్ళా 5 ఏండ్ల తర్వాత స్వాతంత్రం వచ్చింది. కూటమి సర్కార్లా జనాలందరూ సంతోషంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలా జనాలందరికీ మేలు జరుగుతున్నదని చెప్పి ఇక నారా భువనేశ్వరమ్మ మాట్లాడుకొచ్చిందుల్లా. చంద్రబాబు పాలన సామర్థ్యం గురించి రాష్ట్ర జనాలకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కండ్లారా చూస్తాండ్రు కదా వాళ్ళు కూడా. పారిశ్రామికవేత్తలు ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుంటే ఇక గందుకు చంద్రబాబు మీద ఉన్న నమ్మకమే అని ఇక 2వ రోజు కుప్పం నియోజకవర్గ పర్యటనల భాగంగా ఇక మోడల్ కాలనీ, కృష్ణదాసపల్లి, ఇక ఇంకిన్ని ఊర్లల్లా నారా భువనేశ్వరమ్మ పర్యటించిందిలా. ఇక జనాల బాధసాధలు అరుచుకొని వాళ్ళకు భరోసాగా ఉంటామని చెప్పి మొత్తానికైతే ధైర్యాన్ని ఇస్తాంది. ప్రతి ఒక్క వర్గం లబ్ధి పొందాలి, ఈ వర్గం లేదు ఆ వర్గం లేదు, ప్రతి ఒక్కరు దాంట్లో నుంచి లబ్ధి పొందాలని ఆయన ఆలోచించి చాలా పథకాలు తీసుకెళ్లారు. ఈ గత 5 ఏళ్లు ఆ పథకాలన్నీ ఆగిపోయి తప్పకుండా మళ్ళీ ఆయన అమలు చేసి ప్రతి వర్గాన్ని ఆయన సంతోషంగా ఉండాలని ఆయన ముందుకి తీసుకెళ్తారు. హామీలు ఇచ్చారు, కనుక్కుంటున్నారు కూడా అది జరుగుతుందా లేదా అని. ఆయన ఇచ్చిన హామీలు అక్కడితోనే ఆపరు, అది జరుగుతుందా లేదా అని కూడా ఆయన ఇన్ఫర్మేషన్ ప్రతి గ్రామం నుంచి ఎట్లా లాభెట్టుకోవాలో ఆయన తీసుకొచ్చి అది జరుగుతుందా లేదా అనేది నాకు తెలిసినంత వరకు ఆయన తప్పకుండా అంత డెప్త్ గా చూస్తారు. ఎందుకంటే చివరికి లబ్ధి పొందాల్సింది ప్రజలు. అది ఆయన ఆలోచన అంతా. ఇక ఊర్లలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి కూడా అడిగి తెలుసుకున్నది. అటెనకషికి మహిళలతోటి పెట్టిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నదుల్లా. ఇక మహిళలు మా మీద నమ్మకం పెట్టుకుని ధైర్యంగా ముందడికేయాలని కూడా దండిగా చెప్పుకొచ్చింది. ఎన్నికలల్లా గెలుపు కోసం కొంతమంది సాధ్యంగాని హామీలు ఇచ్చిండ్రు. అదే చంద్రబాబు చెప్పిండంటే చేతలల్లా చేసి చూపిస్తాడని. మొత్తానికైతే నారా భువనేశ్వరమ్మ అందరితోటి కలిసి గీతీరుగా మాట్లాడుకొచ్చిందుల్లా. ఇక సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందబట్టే. ఇక జనాలు కూడా జరంత ఓపిక పట్టుండ్రి. ఒక ఇండస్ట్రీ తీసుకురావాలంటే అంత ఆషామాషి కాదు కదా, అంత మంచిగానే అవుతుంది, అభివృద్ధి కూడా సుందరంగా ఉంటది అని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా చెప్పుకొచ్చింది. ఆగానే ఆదిలాబాద్ జిల్లా అంతా ఆగానికి వచ్చింది కదా, ప్రాజెక్టులన్నీ అడిగంటిపోతున్నాయి, పంటకు నీళ్ళందే దిక్కు లేదు. ఇక ఓ దిక్కు రైతులేమో వేసుకున్న చేనులను ఎడ్ల మేపాలనా బర్ల మేపాలనా అన్న పరిస్థితికి వచ్చింది. మరి నీళ్ళు ఓలని తీయాలి, ఎట్లా చేయాలి, సర్కారు ఏం చేస్తుంది, మాకేం అర్థమైతలేదని రైతన్న రంది పడ్డాడు, నెత్తి పట్టుకున్నాడు అనుకో రాదుండ్రి. ఇక ఎట్లన్నా చేసి మీరు సర్కారు మాకు నీళ్ళు అందియాలని చెప్పి డిమాండ్ అయితే గమాండ్గానే చేస్తున్నారు. కానీ మరి ఏళ్ళకి తెస్తారు, ఏం సంగతి. ఈ ఎండాకాలం ఏమో ఎండలు దంచుతూనే ఉన్నాయి ఓ దిక్కు. ఇక రోజుని నీళ్ళ కరువు నీటి ఎద్దడి ఏర్పడతట్టే కొడుతున్నది చూడబోతుంటే. ఇక చూడు రైతన్నల రంది ఎట్లున్నదో. ఎండాకాలం వచ్చిందంటే చాలుల్లా నీళ్లతోటి మస్తు తక్లీఫ్ అయితా ఉంటది. తాగే నీళ్ళైనా సాగు నీళ్ళైనా నీళ్లు లేకపోతే పనే నడవది. గసొంటిది గీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరగబట్టే. బానుడేమో బగబగ మండబట్టే, కింద నీళ్లు మొత్తం భూగర్భ జలాలకు వెళ్ళిపోయి అడగంట పట్టే. ఇక రైతులకేమో ఏం చేయాలనో అర్థం కాక నెత్తికి చేతులు పెట్టి అతలాకుతలం అవుతుండ్రు మరి. ఇక దీంతో భూగర్భ జలాలు అడుగంటుడితోటి పంట పొలాలకు నీళ్లు అందించలేని పరిస్థితి వచ్చి పడ్డదుల్లా. ఇక జలాశయాల ముచ్చటకత్తే నీళ్లు లేక ఆడుతున్న ఏడయూష్ణ ఉన్న నీళ్లను మాకు అందియాలా, మా పంట పొలాలను కాపాడాలా అని చెప్పి రైతుల డిమాండ్లు పెరుగుకుంటూ వస్తున్నాయి. ఇవాళ పంట పొలాలను కాపాడుకునేందుకు రైతన్నలు నానా యాతనలు పడుతున్నారు. ప్రాజెక్టులల్లో ఉన్న నీళ్లను మాకు అందించి మాకు న్యాయం చేయాలని ఇరిగేషన్ అధికారులను కోరుకుంటుండ్రు. మరి ఏం చేస్తారు చెప్పుండ్రి. బయటకు పోయి ఏదైనా పని చేసుకొని బతుకుదామంటేనేమో ఎండలు మస్తుగా కొట్టబట్టే, పంట వేసుకొని బతుకుదామనంటేనేమో ఇక పంట పొలాలకు నీళ్లే లేకపాయే. భూగర్భ జలాలు మొత్తం అడగంటే ఎట్లా చేసుడు ఏం కథ. అప్పు చేసి పంట వేసుకుంటే నీళ్లు లేక పంట ఎండిపోయే కాలం వచ్చింది అని చెప్పి రైతన్నలు రంది పడుతున్నారు. ఇక మరి ఈ ఎండాకాలం పోయేదాకా పెద్ద కట్టకాలమే ఉన్నట్టున్నది. ఈగ్రంథా పినోడు ఇంట్లో అంతేంది, ఇడుపుకు అంతేంది, ఆడేడున్నా ఈగ్రంథా పినోడేనా. గట్లే అయిపోయింది గాలిఫంక పార్టీ వాళ్ళ పరిస్థితి. ఇక ఇప్పుడు మండల ఉపాధ్యక్ష పదవేదో ఉన్నది, దాని పోటీకి రావాలి అందరూ, మరి మీటింగ్కి వస్తే తెలుస్తుంది అని చెప్పని ఇక ఓ మీటింగ్ పెట్టిరట. ఏమున్నది 10 మంది ఉంటే 9 మంది ఎమ్మెల్యేలు తోక ముడిచిరట. మేము ఉండనే ఉంటాం వైసీపీ పార్టీలో,
సప్పుడు అంటే టీడీపీలోకి పోతున్నాం మేము మా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వెళ్ళిపోతామని చెప్పని వాళ్ళు అంటున్నారట. ఇక ఇటేమో పాత గాలిపంక పార్టీ వాళ్ళు ఉండే కదా పెద్ద లీడర్లు, వాళ్ళు వచ్చి ఇంట్లో పోయి తిరిగినా కూడా ఏం ప్రయోజనం లేదట. మీరు ముఖం మీదే చెప్పేసిరట, మాకు అక్కర్లేదు, మేము ఈ గాలిపంక పార్టీలో ఉండము, అది గలీజ్ పార్టీ, మాతో కానే కాదని చెప్పని ముఖం మీద గుద్దినట్టే చెప్పిరట. మొత్తానికి అందరూ ఇక టీడీపీలో జాయిన్ అయ్యేదే ఉన్నదట. ఇక మరి ఏం చేస్తారు ఇక ఏమున్నదన్నాడ పైన ఎవరిని నమ్ముకొని ఉండాలి, ఉంటే మాత్రం ఎవరిని నిమ్మలంగా గడిచిరు. సొంత పార్టీ వాళ్ళనే ఆగమాగం పొంతన లేకుండా చేసే ఇక ఎవరు ఉంటారు ఎందుకుంటారు అంతే. మరి వరుస కడతారు ఇక కూటమిలకు. హాయ్యో జగ్గులు, నీ పార్టీలకు కూడా అర్థమైంది కదా నీతోటి ఏం శాత కాదని. పంకపాటి మొత్తం ఖాళీ అవుతున్నదుల్లో అందరు కూడా మాకు ఈ జగనాలతోటి సోపతద్దని చెప్పి బయటకత్తాండ్రు. నెల్లూరు జిల్లా కావలిలా గాలిపంక పార్టీకి పెద్ద షాకే తగిలింది. ఇక దగదర్తి మండలం కాడ 10 మంది ఎంపీటీసీలల్లా 9 మంది రివర్స్ అయ్యిర్రు. మండల ఉపాధ్యక్ష ఎన్నికలకు 9 మంది ఎంపీటీసీలు డుమా కొట్టిండ్రులా. మాజీ మంత్రి కాకాని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిలు ఎంత బతిమ్లాడి పెద్ద మంత్రాంగం చేసినా కూడా పనిచేయలేదనుకో రాదుర్రి. గట్లున్నది మరి పంకపాటోళ్ళ కథ. వీళ్ళతోటుంటే ఓ జనాలకు అభివృద్ధి కాదు, మంచి చేయలేము. ఓట్లేసి గెలిపించుకున్న జనాలను మోసం చేసుడు తప్ప ఇంకో పనుండదని చెప్పేసి ఇక పంకపార్టీకి బాయ్ చెప్పుకుంటే గాలి మొత్తం విరిచినంత పని చేసిర్రు చూడుండ్రి. ఎంపీటీసీల ఇండ్లకు పోయి రామిరెడ్డి ఎంత బతిమ్లాడి బామన్నా కూడా మేం రామంటే రాము అని చెప్పి ఇక గాలిపంక పార్టీలో ఉండమని తేల్చి చెప్పిండ్రు. ఇక మరి జల్దీనే ఎమ్మెల్యే కావ్యారెడ్డి నేతృత్వంలో టీడీపీలో కూడా చేరబోతారట. కూటమి సర్కారుతోటే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీటీసీలు కూడా భావిస్తారట. చూడుండ్రి గట్లుంటది మరి కూటమి పాలన. అందుకే టీడీపీలో చేరేతందుకు సిద్ధమైనరంతా. అగ్గో గిది కథ ఎట్లున్నది. ఈ లవ్ స్టోరీ మామూలు లవ్ స్టోరీ కాదుల్లా. ఒక పిల్లగాడు ఒకటే ఊళ్ళో ఇక 2 అమ్మాయిల్ని ప్రేమించినట, మళ్ళీ 2ని ఒప్పించిండట. ముగ్గురం కలిసి ఉందామని చెప్పి దానికి వాళ్ళిద్దరు కూడా ఒప్పుకున్నారట. వాళ్ళిద్దరే కాకుండా ఇటు వీళ్ళమ్మనాయన అటు వాళ్ళమ్మనాయన వాళ్ళు కూడా ఒప్పుకున్నారట. మరి పిల్లగాడు అంత తీసిమార్కాని ప్రయోజకుడు అని ఒప్పుకున్నారో ఎట్లనో కానీ మొత్తానికి ప్రేమించిన విషయం చెప్పుకొని ఇద్దరు కూడబలుక్కొని 2 అమ్మాయిలను ఒప్పించుకొని అక్కడ ఇక్కడ వాళ్ళని మెప్పించుకొని కట్నాలు రాపించుకొని ఇక ఏలు పట్టుకొని పోలు చుట్టూ తిరిగి తలంబ్రాలు వేయించుకొని అబ్బబ్బబ్బబ్బబ్బ మామూలు తీసిమార్కాని కాదు. హీరోలు ఎక్కున్నాడు అనుకో రాదురు. మొత్తం మీద అయితే మంచిగా అలా పద్ధతిలో లగ్గం చేసుకున్నాడు. ఇక మరి సంసారం ఎట్టట్టు ఉంటుందో ఏం సంగతో కానీ జవడాలకు పోతే నడవది. ఎందుకంటే ముందుగానే చెప్పిండు కాబట్టి ఇద్దరు కాంప్రమైజ్ కావాలన్నట్టు. ఏదైనా ముచ్చటుంటే గిట్లా తేటగా ఉండాలి. ముఖం మీదనే ఫస్టే చెప్పినా కదా అంటాడు. రేపు పంచాయతీ అయినా కూడా ఇద్దరు చేసుకుంటున్నాడు తెలుసు కదా, ఫస్టే చెప్పినా కదా అని పక్కకు పోతుంది. అయితే సందు దొరికింది పోరానికి. మొత్తం మీద మరి 2 ఇళ్ళ కట్నాలు తీసుకున్నావా ఎట్లా సంగతి? 2 అత్తగారు బియ్యం పోసినా బాగానే ఉంటుంది, ఏం చేసినా 2 ప్రైజులు. పిల్లగాడు ఒక్కడే 2 పిల్లలు. మంచిగా ఉంది కథ. అబ్బో బాగానే ధైర్యం చేసిండు కదా గీ పిల్లగాడు. ఇద్దరిని ప్రేమించి పెద్దలను ఒప్పించి లగ్గం చేసుకున్నాడు. ఒకటే ఏదిక మీద ఒకటే రోజు ఒకటే ముహూర్తానికి ఒకటే త్యాప ఇద్దరికి తాళి కట్టిండు. అమ్మో పెండ్లానే పరిస్థితులున్న గీ నేపథ్యంలో ఈ యువకుడు ఒకే త్యాప 2 యువతుల్ని లగ్గం ఆడిండు. ఇక ఎవ్వలకు తెలియకుండా సీక్రెట్ లగ్గం కాదులో, పెద్దల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా పెద్దల ఆశీర్వాదాల నడుమ అంగరంగ వైభవంగా లగ్గం చేసుకున్నాడు. ఇంతకు గీ ముచ్చట యాడైందంటారా? కొమరంభీము ఆసిఫాబాదు జిల్లా లింగాపూర్ మండలము గుమ్నూరు ఊర్లే గీ వింత లగ్గం అయిందులా. ఒకటే ముహూర్తానికి 2 పెళ్లి కూతుర్ల మెడల తాలిగట్టిండు సూర్యదేవ్ అనే యువ రైతు. అది కూడా అందరికి తెలిసేటట్లు ముందుగాలనే పెళ్లి పత్రికల గీ 2 యువతుల పేర్లు రాపిచ్చిండట. ఇక గందుకు వాళ్ళ 2 కుటుంబాల పెద్దల ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడట. నుల్లా ఇదంతా శుభలేఖల రాపిచ్చిండు. మరి ఇక ఊర్లే అందరికి తెలిసేటట్లు పెద్ద పెద్ద ఫ్లెక్సీలతోటి మస్తుగా ఏర్పాటు చేసిండు పోట్వాలు. సుమారు 500 మంది చుట్టాల సమక్షంలో 2 యువతుల మెడల తాలిగట్టిండు సూర్యదేవు. ఇక ఒక ఆమె పేరు లాలదేవి, ఇక ఇంకొక ఆమె పేరు జీలకర్ర దేవట. ఇంకా 2ని ప్రేమించి ఒకటేసారి లగ్గం చేసుకున్నాడు. అయితే గైన ప్రేమ ముచ్చట 2కి తెలుసట. అయినా గాళ్ళు పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నారట, జవడం ఏం పెట్టుకోలేరట. బాలే ఉన్నారు కదా నుల్లా. ఇదే ముచ్చట వాళ్ళ ఇంటోళ్ళతోటి చెప్పి కూడా ఒప్పించుకున్నారట. ఇంకా యువతులు 2 కూడా కలిసి బతికేతందుకు ఓకే చెప్పుడుతోటి పెద్దలు కూడా గందుకు ఓకే అన్నారట. ఇంకేమున్నది అంగరంగ వైభవంగా లగ్గం జోరుగా జరిపించిండ్రు. ఇక ఇప్పుడు గియే వీడియోలు సోషల్ మీడియాలో మస్తుగా చక్కర్లు కొడుతున్నాయి పోండ్రి. అయ్యో మరి గుడిసె అంటే అటు జమ్మాకులతో వేస్తాము, తాటాకులతో వేస్తాము, లేకపోతే కొబ్బరాకులతో వేస్తాము, లేకపోతే రేకులతో వేస్తాము, ఏమన్నా మొక్కజొన్న కంకులతో గుడిసేయంగా చూసిర్రా మీరు?
అగో మొక్కజొన్న కంకులతో గుడిసేందే, గుడిసె అంటే గుడిసె కాదు అసలు, అది ఇల్లు లెక్కనే మామూలుగా లేదు. దానికి ఒక పారి గోడ కట్టిరు, మంచిగా లగ్గం పందిరి వేసినట్టు వేసిరు, నీట్గా ఉన్నది. మరి వాన వస్తే తడవదా, పిట్టలకు ఇచ్చిపోవా అంటే అన్ని తర్వాత సంగతిగా అయితే ముందు మొక్కజొన్న కంకులతో ఇల్లు కడతాం, మా సత్తా ఏందో చూపిస్తాం అన్నట్టుగా చేసిరు. మనం కూడా చూసేద్దాం రారి మొక్కజొన్న కంకులు ఇల్లు. హగ్గో గిదేమిల్లు భలే ఉన్నది అని అనుకుంటుండ్రులే. తాటాకులతోనో వరిగడ్డితోటో గుడిసెలేసుకునుడు చూసే ఉంటాం, కానీ గవన్నింటికి భిన్నంగా చూడుండ్రి మొక్కజొన్న కంకులతోటి అందమైన ఇల్లు ఎట్లా కట్టుకున్నారో మనమేమో ఎక్కడ కూడా చూసుండం కదా. ఇక కానీ ఓ రైతు ఆయన వేసిన శ్రమకు మంచి ఫలితం దక్కుడుతోటి మొక్కజొన్న కంకులతోటి ఒక కుటీరాన్ని నిర్మించిండు. అది చూసినోళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మంచిగా పోటువలు తీసుకుంటా ఆనందపడుతుండ్రు చూడుండ్రి. గిది వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలము కోనాపురం ఊరికి చెందిన రైతు పున్నం నరసయ్య అనే రైతటనుల్లా. ఆయన 3 ఎకరాలలో మొక్కజొన్న పంట పండించిండట. మంచి దిగుబడి అచ్చుడుతోటి ఒక సీడ్ కంపెనీకి చెందిన సిబ్బంది సహకారంతో గిట్ల మొక్కజొన్న కంకులతోటి అందంగా ఆకర్షణీయంగా ఓ గూడు కట్టిండు. ఇక గూడు చుట్టూరుగా కంకులతోటి ఫెన్సింగ్ ను అందంగా ముస్తాబు చేసిండు. మొక్కజొన్న కంకులతోటి చేసిన గీ గూడును చూసేటందుకు 2 కళ్ళు జాలతలేవు. ఇక అటు దిక్కు పోయేటోళ్ళు అందరు కూడా సూపు పక్కకు తిప్పుకోకుండా అట్లే చూస్తుండ్రులా. ఇక గీ కుటీరం ఆకట్టుకునుడితోటి అక్కడ ఆగి మరి సెల్ఫీలు తీసుకొని పోతాండ్రు. ఇక గివన్నట్టు టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.